నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః 21 ఆగస్టు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఫలితాలు ఈ మేషరాశి అంటే మేషాది ద్వాదశ రాశుల వారికి ఎట్లాంటి ప్రభావాలు చూపిస్తోంది. కొన్ని రాశులు మిశ్రమ ఫలితాలు, కొన్ని రాశులు చక్కని ఫలితాలు చూపిస్తున్నాయి. అవి ఏమిటి అనేది పరిశీలనలో భాగంగా ముందుగా గ్రహస్థితులు చూద్దాము. సూర్యుడు సింహరాశిలోను మఖా నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. చంద్రుడు ధనస్సు రాశిలో పూర్వాషాఢ నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. కుజుడు కర్కాటకంలోను, బుధుడు పునర్వసు నక్షత్రంలో మిథున రాశిలో వక్రస్థితి నుంచి మారే దిశగా వెడుతున్నాడు అనమాట. బృహస్పతి వక్రగతిలో వృషభ రాశిలోను, శని కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. రాహు మేషంలోను, కేతు తులాలోను, శుక్రుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు. అందున పుష్యమి నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. అయితే ఈ రాశుల గ్రహాల యొక్క ఫలితాలు ప్రభావాలు రాశుల మీద ఎలా పడబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే మిగతా వారికన్నా మీరున్న రంగంలో మిగతా వారికన్నా మీ పేరు కానీ మీ యొక్క ఈ టాలెంట్ కానీ ఆధిక్యంగా కనబడే అవకాశం కనబడుతోంది. అయితే సమస్యలు తొలగే అవకాశము, గతంలో ఇబ్బంది పడుతున్న ఇబ్బందులు కొంతవరకు సానుకూలంగా తొలగే అవకాశం కనబడుతోంది. ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ రోజుకి అంత పెద్దగా ఇబ్బంది పెట్టేటట్టు కనిపించట్లేదు. ప్రయాణాలు ఏవైనా ఉంటే కనుక తప్పనిసరిగా వాయిదా వేసుకునే ప్రయత్నం చేయండి. కాదు కూడదు మేము వెళ్ళాలి అని అనుకుంటే కనుక జాగ్రత్తలు తీసుకుని కనుక ప్రయాణాలు చేసినట్టయితే కొంత మంచి ఫలితాలు, కానీ వాయిదా వేయగలిగితేనే మంచిది అని చెప్పడం జరిగింది. అయితే పరిహారంగా హనుమాన్ చాలీసా పారాయణ చేయడంతో పాటు వీలైతే హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అత్యద్భుతమైన కాలము. ఎవరికైనా కేజీ నుంచి పీజీ వరకు మరీ పై కూడా చెప్పొచ్చు. ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఏ గోల్స్ సెట్ చేసుకోవాలన్నా, లేదా ఏ పని మీద విదేశాలు వెళ్ళడం కానీ, వేరే స్టేట్స్ వెళ్ళడం కానీ, లేదా కొత్త కోర్సులు నేర్చుకోవడం కానీ, ఇలా మీరు ఏదైతే చెయ్యాలని అనుకుంటున్నారో గతంలో ఎగ్జామ్స్ నీట్ కానీ క్యాట్ కానీ ఇట్లాగే ఎగ్జామ్స్ ఎవరైతే రాసి ఉండి ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారో అవన్నీ ఈ రోజు మీరు అనుకున్న దానికన్నా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అయితే పెద్దల సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. ఉద్యోగ సంబంధిత సంబంధాలు కానీ, ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు కానీ పరిష్కారం అయ్యి సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. అనారోగ్య సూచనలు అయితే ఈ రోజు కనిపించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము శ్రీ షిరిడి సాయిబాబా వారి నామస్మరణ సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఆరోగ్యంలో కొంచెం ఇబ్బందులు తలెత్తేటట్టుగా గోచరిస్తోంది. ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కూడా చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రోజు మీరు చాలా బ్యాలెన్స్డ్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టేసేయకుండా దేనికోసము ఏంటి అనే డాక్యుమెంట్స్ చదువుకొని వాటి మీద అప్పుడు సంతకం పెట్టే ప్రయత్నం చేసుకోండి. వీలైతే ఒకరిద్దరు సాక్షులను కూడా దగ్గర పెట్టుకుని ప్రయత్నం చేసినట్టయితే కొంత మోసపోకుండా ఉండేందుకు అవకాశం కనబడుతోంది. అయితే భూమి, గృహము, వాహనము ఈ మూడిట్లో ఏదైనా ఒకటి లేదా ఈ మూడు కూడా కొనుక్కునే అవకాశాలు ఈ రోజు కనబడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అనారోగ్య సూచనలు అస్సలు కనిపించడం లేదు. కుటుంబ పరంగా చాలా చక్కగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము ఉదయమే చంద్రగ్రహానికి సంబంధించినటువంటి చంద్రగాయత్రి మంత్రాన్ని 6 సార్లు కానీ, లేదా 27 సార్లు కానీ, లేదా మీ యథాశక్తి తక్కువలో తక్కువ 3 సార్లు కానీ పఠించినట్టయితే కనుక చంద్రగ్రహ సంబంధిత ఏమైనా దోషాలుంటే తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి వాహన యాత్రలు విజయవంతంగా జరిగే అవకాశం కనబడుతోంది. క్షేత్ర దర్శనం చేసుకుంటారు. వ్యవహారాల్లో మీ తెలివితేటలతోనే అగ్రస్థానంలోకి వెళ్లే అవకాశం ఎక్కువ కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు ఉదయమే ఆదిత్య హృదయాన్ని కనుక పఠించినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ధనం వచ్చేది ఆగిపోయేటట్టుగా గోచరిస్తోంది. అది ఎక్కడి నుంచైనా
కావచ్చు, మీ జీతాలు కావచ్చు, లేదా ఆస్తులు కావచ్చు, లేదంటే వ్యాపారంలో లాభాలు కావచ్చు, కొంత ఇబ్బంది అంటే బిల్స్ వసూలుగా అవ్వకపోవడము, ఇలాగ ఏదైనా సరే ధనము రావడంలో కొంత ఇబ్బందులు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే కొత్త పెట్టుబడులకు ఇది అస్సలు సమయం కాదు. ఏది కొత్తగా చేయాలన్న వ్యాపార విస్తరణ కానీ, కొత్తగా జాబ్లోకి వెళ్ళడం కానీ, కొత్తగా ఏదైనా శుభకార్యం కోసం కానీ, కొత్తగా పదవులు తీసుకోవడానికి కానీ, ఇలా ఏదైనా సరే కొత్తగా మంచి పనులకు ఈరోజు అస్సలు పనికిరాదు. ఆ ప్రయత్నాలు చేసుకోకండి. కుటుంబంలో కూడా చాలా అలజడులు, గొడవలు, ఇబ్బందులు, తగాదాలు జరిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, కేతుగ్రహానికి సంబంధించిన ఇబ్బందులు మీకు కలుగుతున్నాయి కాబట్టి ఆ కేతుగ్రహానికి సంబంధించిన పూజ కానీ, మంత్రం కానీ, దానం కానీ, జపం కానీ చేయించుకున్నట్టయితే గోచార రీత్యా కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉంది. అయితే మాకు అలా చేయించుకోలేము అని అనుకున్న వాళ్ళు ఇదేదో ఫలితం ఇచ్చేస్తుందని కాదు, కొంత ఉపశమనం అంతే. ఓం కేం కేతవే నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు కనుక చదువుకున్నట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. ఏది ఏమైనప్పటికీ గోచార రీత్యా ఫలితాలే కానీ మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకున్నట్టయితే అసలు ఏమిటి అనే విషయం తెలియవస్తుంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు, ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి, మీకు సానుకూలమైనటువంటి శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. పరిశ్రమల్లో లాభాలకు సూచన, వ్యాపారస్తులకు లాభాల సూచన కనబడుతోంది. కుటుంబంలో కూడా ఒక మంచి వాతావరణం కనబడుతోంది. కొత్తగా వ్యాపారంలోకి రావాలనుకున్నా, పెట్టుబడులు పెట్టుకోవాలనుకున్నా ఈ రోజు చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ అష్టోత్తర పారాయణ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఇంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. నిర్ణయాలు తీసుకోవడం కానీ, శుభకార్యాలకు సంబంధించి కానీ ఏ విషయంలోనైనా జాగ్రత్తలు తీసుకుని ముందడుగు వేసుకోండి. కుటుంబ సమస్యలు కొన్ని మీకు అర్థం కానటువంటివి, సమాధానం దొరకనటువంటి ఇబ్బందుల్లో పడే అవకాశం, అదే ఆస్తి రీత్యా కావచ్చు, లేదా కోర్టు పరంగా కావచ్చు, కేసుల పరంగా కావచ్చు, కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఈ రాశిలో ఉండే వాళ్ళకి కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య సూచనలు కూడా చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడికి ఆలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా పూజ కానీ, జపం కానీ చేయించుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రోత్సాహము, వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం కనబడుతోంది. నిరభ్యంతరంగా చక్కగా ముందుకెళ్ళిపోండి. అయితే గురువు యొక్క అనుగ్రహం మీకు పుష్కలంగా కనబడుతోంది. ధనపరంగా మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా, పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, ఇచ్చుకోవాలన్నా, పుచ్చుకోవాలన్నా, ఈ ధన సంబంధిత విషయాలలో ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు. మీకు చెప్పదగిన పరిహారము, శ్రీ గురు చరిత్రలో ఏదైనా ఒక అధ్యాయాన్ని తప్పనిసరిగా ఈరోజు చదివే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ధన వ్యయం మీద నియంత్రణ పెట్టుకోండి. చాలా ఎక్కువ ఖర్చులు ఈరోజు కనబడుతున్నాయి. ఆకస్మిక ధనలాభం ఎలాగో ఆకస్మిక ఖర్చులు కూడా ఈరోజు ఎక్కువ ఉన్నాయి. ఈ విషయంలో ఏది అవసరము, ఏది అనవసరము అనేది బ్యాలెన్స్ చేసుకుని అనవసరమైన ఖర్చుల్ని తీసేసి, నిర్మోహమాటంగా తీసేసి అవసరమైన ఖర్చులు మాత్రమే పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీరున్న ఏ రంగంలోనైనా సరే మానసిక అశాంతి, ఒత్తిడి కొంచెం ఇబ్బందికరంగా ఉండేటట్టుగా కనబడుతోంది. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, రాజకీయ రీత్యా, కుటుంబంలో కూడా కొంచెం మానసికంగా అశాంతి, అలజడి కనబడుతోంది. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా, సమన్వయంగా ప్రవర్తించండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దర్శనం చేసుకున్నా పర్వాలేదు, లేదా మీ ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్తోత్రాన్ని కనుక 108 నామాలు కనుక చదువుకున్నట్టయితే కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి మిత్రులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. శరీరానికి శక్తి అనేది కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే చాలా కష్టపెడతాడు. మీ రాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి ఎక్కువగా కష్టపడితేనే మీరు ఏది సాధించలేని పరిస్థితి కనబడుతోంది. ఆ కష్టము మీకు శరీరం మీద ఎక్కువగా గోచరిస్తోంది.
శరీరానికి విశ్రాంతిని ఇవ్వండి. అయితే మీరు ఏ ప్రణాళికలు వేసుకున్నా అవి ఆలస్యమయ్యేటట్టుగానే కనబడుతోంది. శని భగవానుడు మందగమనుడు కదా, కాబట్టి ఆలస్యమే అయ్యేటట్టుంది. మకర కుంభ రాశులు అధిపతి శని భగవానుడు కాబట్టి ఇంచుమించుగా ఇద్దరికి ఒకేలాంటి ఫలితాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము కుజదోష నివారణం కోసము మీ అంతట మీరే కుజ మంత్రాన్ని చదువుకోవడం కానీ, శక్తి ఉన్నవాళ్ళు జపం చేయించుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి కూడా ఈ రోజు శ్రమ పడితేనే పనులయ్యేటట్టుగాను, ప్రతి పని వాయిదా పడేటట్టుగాను, ధనపరంగా నష్టపోయేటట్టుగాను, వృద్ధులైతే శరీరంలో ఇబ్బంది వైకల్యము కలిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. దీంతో పాటుగా కొత్తగా ఏదైనా ప్రయోగాలు కానీ, కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడం కానీ, ఇలాంటివి ఏమైనా చేస్తే సక్సెస్ అవ్వకపోగా నష్టపోయే అవకాశాలు కనబడుతోంది. ఈ రోజు ఎటువంటి కొత్త పని ఈ రాశిలో ఉండేవారు చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము వీలైతే కనుక వీలు చేసుకుని కనుక ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని మీ ఇబ్బందిని చెప్పుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఈ చాలా చాలా ఉత్సాహంగా ఉండడము, ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశము, చదువు, ఉద్యోగము, ధనము, వ్యాపారము, దీంతో పాటు రాజకీయంగా కూడా ఈ రోజు చాలా చక్కని శుభదినము అని చెప్పొచ్చు. మీరు ఈ రంగాల్లో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. గురు పూజ మానసిక శాంతి చేస్తుంది. గురు సంబంధిత ఆలయాలకు వెళ్ళి అక్కడ మీరు కనుక మీ పేరిట గోత్రనామాలతో పూజ చేయించుకున్నట్టయితే కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. అయితే ఇవి ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు చెప్పదగిన పరిహారాలు, గ్రహస్థితులు, సూచనలు. నమస్తే.